ఈ క్రింది వాణిలో కొఠారి కమిషన్ సూచించని విద్యా లక్ష్యం ఏది? ఆన్సర్ పౌరసత్వ శిక్షణ. జాతీయ విద్యా కమిషన్ సూచించని విద్యా లక్ష్యాన్ని గుర్తించండి. ఆన్సర్ మూర్తిమత్వ అభివృద్ధి. 10+2+3 విద్యా స్వరూపాన్ని సూచించిన విద్యా కమిషన్ జాతీయ విద్యా కమిషన్. కొఠారి కమిషన్ ఈ పాఠశాలకు అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది. ఆన్సర్ సామాన్య పాఠశాల. కొఠారి కమిషన్ ఈ క్రింది అంశం కోసం త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. ఆన్సర్ జాతీయ సమైక్యత. ఈ క్రింది వాణిలో కొఠారి కమిషన్ సూచించని విద్యా సిఫారసును గుర్తించండి. డి మాత్రమే. జాతీయ బడ్జెట్లో విద్యకు 4% నిధులు కేటాయించాలనేది సూచించలేదు. వ్యవసాయ విద్యకు ప్రాధాన్యతనివ్వాలి, అన్ని దశల్లోనూ మాతృభాషలోని బోధించాలి, విద్యను పెట్టుబడి సంవత్సరంగా పరిగణించాలి అనేది